ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. లేటెస్ట్ ఫీచర్స్తో సరికొత్తగా మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ లైవ్ యాప్. అత్యంత వేగంగా తాజా సమాచారం కోసం వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎలాన్ మస్క్ సిద్ధమవబోతున్నాడా? ఇన్ఫాక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొత్త పార్టీ పెట్టచ్చా అంటూ అభిమానులను ప్రశ్నించాడు ఎలాన్ మస్క్. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓటింగ్ ని పెట్టాడు. కొత్త పార్టీ పెట్టాలంటే ఇప్పటికే 80% మంది మద్దతు పలికారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎలాన్ మస్క్, is it time to create a new political party in America that actually represents the 80% in the middle? మీరు చూడొచ్చు. Is it time to create a new political party in America that actually represents the 80% in the middle అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి మీరు చూస్తే కొత్త పార్టీ పెట్టచ్చా అంటూ ఎలాన్ మస్క్ సంధించిన ప్రశ్నకు 81% మంది ఇప్పటికీ రియాక్ట్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఎలాన్ మస్క్ కొద్దిసేపటి క్రితం ఈ పోల్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ సుమారు 36 లక్షల మంది, 36 లక్షల మంది ఇప్పటికీ ఆ పోల్లో పాల్గొన్నారు. 81% మంది ఎస్ అన్నారు, 19% మంది నో అంటూ చెప్పుకొచ్చారు. ఇంకొక 15 గంటలు మిగిలిపోయిందంటూ కూడా కొద్దిసేపటి క్రితం యాజ్ ఆఫ్ నౌ నేను చదువుతున్న ఈ సందర్భాల కల్లా 36,38,651 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 81% మంది ఎస్ అన్నారు, మరికొంతమంది 19% మంది నో అంటూ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధం కాబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇక రాజకీయాల్లోకి వచ్చేందుకు తన మార్గాన్ని సిద్ధం చేసుకోబోతున్నాడా? ఈ మాటలు అండ్ తన అడుగులు చూస్తూ ఉంటే కనుక దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు ఈ అంశం తలెత్తింది, ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాడు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్లో విజేత కావడానికి, ఎలక్షన్లో గెలుపొందడానికి కారణం తానే అంటూ చెప్పుకొచ్చారు. తాను లేకపోతే అధ్యక్షుడిగా ఈరోజు ట్రంప్ ఉండేవాడు కాదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు మరికొన్ని ఆరోపణలు చేశాడు. బట్ ఆరోపణల విషయం నేను తర్వాత వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఎందుకు ఈ కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, ఎందుకు, ఏంటి, ఎలా, ఏ విధంగా, అసలు ఎవరు దీన్ని ముందు నడిపించే అవకాశం ఉంది? ఎందుకంటే డోస్ మీరు గుర్తుండుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ని గెలిపించిన వారిలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ పేరు నిరాటంకంగా అక్కడ నిరాఘాతంగా మనకు వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే రిమెంబర్, తన సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ని ట్విట్టర్ నుంచి కొనుగోలు చేసి ఆ తర్వాత ట్విట్టర్లో ట్రంప్కి అకౌంట్ పోయింది. మీకు గుర్తుందా? ట్విట్టర్ ట్రంప్ అకౌంట్ని క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అదే ట్విట్టర్ని కొని దాన్ని ఎక్స్గా మార్చి ట్రంప్కి దాంట్లో మళ్ళీ అకౌంట్ ఇప్పించి మళ్ళీ ట్రంప్ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎలక్షన్స్లో పాల్గొన్నాడు. ఎలక్షన్స్లో పాల్గొన్న ప్రతిసారి దాదాపుగా ఎలాన్ మస్క్ పేరు ఎత్తంది. ట్రంప్ క్యాంపెయినింగ్ జరగలేదంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్కి అలాగే ఎలాన్ మస్క్ మధ్య బంధం ఏ స్థాయిలో బలపడిపోయింది అనేది. అలాంటిది ఇప్పుడు ట్రంప్ బాహాటంగానే చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఎలాన్ మస్క్ బాహాటంగానే చెప్పాడు ట్రంప్ నుంచి బయటకు వచ్చేసానంటూ. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేయబోతున్నాడనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పోల్ కూడా కండక్ట్ చేశారు. 36,72,896 మంది పోల్లో పాల్గొంటే మాత్రం ఆ పోల్ మీరు చూడొచ్చు, అది మాత్రం కంటిన్యూ అవుతుంది. 81% మంది ఎస్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నారు, 19% మంది నో అంటున్నారు. సో ఆర్టీవీ కూడా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తోంది, ఇటు అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు సమయం ఆసన్నమైందా? ఎందుకంటే ఇప్పటివరకు డామినెన్స్ చూసుకుంటే రిపబ్లికన్స్, అట్ ద సేమ్ టైం డెమోక్రాట్లు. అయితే డెమోక్రాట్లు లేకపోతే రిపబ్లికన్లో వీళ్ళిద్దరు తప్ప, వీళ్ళిద్దరు మినహా ఇంకో కొత్త పార్టీ అక్కడ లేదు. ఇది ఎప్పటి నుంచి? దాదాపుగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 1850, 52, 56 అది ఏ సందర్భమైనా అవనియండి. రిపబ్లికన్లు డెమోక్రాట్లు మినహా అక్కడ ఇంకో పార్టీ కనిపించదు. అఫ్ కోర్స్ ఉన్నాయి,
చెప్పుకోవడానికి ఇంకొక 2-3 పార్టీలు ఉన్నాయి. ఆ 2-3 పార్టీలకు కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అవి ఏదో రామ్కే వాస్తే సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఏదో పేరుకున్నాయని చెప్పి. లిబర్టేరియన్ పార్టీ అని ఉంది, గ్రీన్ పార్టీ అని ఉంది, కాన్స్టిట్యూషన్ పార్టీ ఉంది, ఇలా మిగిలిన పార్టీలు ఉన్నాయి. కానీ ప్రధాన పోటీ మాత్రం ఈ రెండింటి మధ్య. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ 1854లో స్థాపించినట్టుగా చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం డెమోక్రాట్లకు సంబంధించి డెమోక్రాట్లు 1828లోనే ఆ పార్టీ మొదలైంది. ఆ తర్వాత వాళ్ళ భావజాలాల గురించి మాట్లాడుకుంటుంటారు, దాంతోపాటు వాళ్ళ నినాదాల గురించి మాట్లాడుకుంటుంటారు, వాళ్ళ విధానాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ 2 పార్టీ మినహా ఎప్పుడు చూసినా మనకి తెలిసినంత వరకు ఈ 2 పార్టీలు మినహా ఈ బౌండరీ దాటి వెళ్ళిన సందర్భాలు లేవు. అలాంటిది ఇప్పుడు కొత్త పార్టీగా ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు కాబట్టి ఎలాన్ మస్క్ పెట్టే పార్టీకి అక్కడ అభ్యర్థులు దొరికే అవకాశం ఉంటుంది, వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ నిలదొక్కునే అవకాశం ఉంటుందా? ఇదే ప్రశ్నను నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ అమెరికా కనుక కొత్త పార్టీ కనుక ప్రారంభిస్తే, అమెరికాలో కొత్త పార్టీ కనుక పుట్టుకొస్తే, అదే ఎలాన్ మస్క్ కనుక కొత్త పార్టీ పెడితే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఎలాన్ మస్క్ పార్టీ పెడితే తను ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఇదే పోల్ని ఆర్టీవీ కూడా మిమ్మల్ని అడిగింది. కొత్త పార్టీ పెట్టాలన్న మస్క్ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? అట్ ద సేమ్ టైం కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఇక్కడ ఆల్రెడీ పోల్ మీకు మేము కనెక్ట్ చేయడం జరిగింది. కొత్త పార్టీ పెట్టాలన్న మస్క్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా? ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ ఎలాన్ మస్క్ కనుక రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఎవరికి భారీగా గండిపడే అవకాశం ఉంది? ఓకే, ఇక్కడ కూడా కొంతమంది ఆల్రెడీ పోల్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్లక్చువేషన్ కనిపిస్తోంది. బట్ 80% అబోవ్ మాత్రం కొత్త పార్టీ పెట్టాలి అనే అంశానికి సంబంధించి సమర్థిస్తున్నారు. సో ఇక్కడ ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెడితే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? డోజ్ విషయంలో ఒకసారి మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడైతే అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడో, ఆ ఎన్నికైన తర్వాత డోజ్కి కట్టబెట్టారు. ఇన్ఫ్యాక్ట్ డోజ్ని కట్టబెట్టడం జరిగింది ఎలాన్ మస్క్. సో ఇక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే డోజ్ని ఎప్పుడైతే కట్టబెట్టారో దాని అధ్యక్ష బాధ్యతల నుంచి ట్రంప్ తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాలని చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేశాడు ఎలాన్ మస్క్. రిమెంబర్, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, అప్పుడు తన ప్రభుత్వ విధానాలని, అంటే అమెరికా ప్రభుత్వ విధానాలు ఎలా ఉండొచ్చు అనేది చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే బయటకు వచ్చాడు. రిమెంబర్, ఇవన్నీ మీరు ఒక్కసారి ఆ కనెక్ట్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి, సో దట్ మీకే ఈజీగా అర్థమవుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి మద్దతు పలికాడు, ఆ తర్వాత ట్రంప్ని అధ్యక్షుని చేశాడు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఎలాన్ మస్క్ని పక్కన నిల్చోబెట్టుకున్నాడు, కుడిభుజం ఎడభుజంగా మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత డోజ్ని కట్టబెట్టాడు. డోజ్లో ప్రభుత్వ విధానాలకు సంబంధించి, అలాగే ఎకానమీ అంటూ ఉంటారు కదా, అంటే ప్రభుత్వ విధానాల్లో వేస్ట్ అవుతున్న మనీని దాన్ని కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఎలాన్ మస్క్. సో అలా ప్రభుత్వ విధానాన్ని చాలా దగ్గరుండి గమనించాడు. కాబట్టి ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేందుకు సిద్ధం కాబోతున్నాడా అంటే దాదాపుగా కొత్త పార్టీ పెట్టేందుకు అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ట్రంప్ ఎలా ఎదుర్కోబోతున్నాడు ఎలాన్ మస్క్ని, లేకపోతే ఎలాన్ మస్క్ ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? సో ఇక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య పోటీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా బయటకు వచ్చింది, ట్రంప్కి ఎలాన్ మస్క్ మధ్య ఏం జరిగింది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇటు ట్రంప్ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ కీలక నిర్ణయం ఎంతలా మారిందంటే, ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఉంటే ట్రంప్ తన ట్రూత్ ఖాతా ఉంది కదా, అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ట్రూత్ ఖాతాలో ట్రంప్ మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఎక్స్లో ఎలాన్ మస్క్ రిప్లై ఇస్తున్న సందర్భం. ఇక్కడ ఒకసారి కాన్వర్జేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలాన్ మస్క్ ఆల్రెడీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్స్ ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. నిన్న రాత్రి నుంచి కూడా ట్వీట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడ మస్క్ ఏమన్నాడో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇఫ్ అమెరికా గోస్ బ్రోక్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఒక మాట ఏమన్నాడంటే, ట్రంప్ని దించేసి జేడీ వాన్స్ని అధ్యక్షుడిగా చేయాలి అంటూ కూడా ఎలాన్ మస్క్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు. దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించాడు. ఎలాన్ మస్క్ ఇటు డొనాల్డ్ ట్రంప్ విషయంలో గతంలో జరిగిన అంశాలని, ఎప్స్టైన్కి సంబంధించి ఎప్స్టైన్ విషయంలో, ఇటు ఎప్స్టైన్ కేసు విషయంలో ట్రంప్ పేరు వినిపిస్తోంది అనే అంశాన్ని ప్రస్తావించాడు. ఆ కేసు డీటెయిల్స్ ఏంటి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టారిఫ్స్ విషయంలో కూడా ఖండిస్తున్నాడు ఎలాన్ మస్క్.
ఎలాన్ మస్క్. మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలని ఎప్పటికప్పుడు, ఎందుకంటే ప్రెసిడెంట్ వర్సెస్ ఎలాన్ మస్క్, హూ విన్స్ అని చెప్పి కొంతమంది ఆల్రెడీ ప్రశ్నలు సంధించారు. అంటే డొనాల్డ్ ట్రంపా లేకపోతే ఎలాన్ మస్కా? ఇక్కడ ఏమంటారంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ట్వీట్ని ఇంకొక ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్కి ట్యాగ్ చేస్తూ ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు. The easiest way to save money in our budget, billions and billions of dollars, is to terminate Elon's government's subsidies and contracts. I was always surprised that Biden didn't do it. బైడెన్ అసలు చేయలేకపోయాడు, నేను చేస్తున్నాను. ఎలాన్ మస్క్కి సంబంధించిన ప్రభుత్వ సబ్సిడీస్ కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, వాటిని నేను రద్దు చేస్తున్నాను. అలా చేయడం ద్వారా కోట్లలో ప్రభుత్వ ధనం, ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయి, ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో పోస్ట్ చేసి ఎలాన్ మస్క్ దాని స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇక్కడ రిప్లై ఇచ్చాడు. మీరు చూడొచ్చు. ఇన్ లైట్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ స్టేట్మెంట్ అబౌట్ క్యాన్సిలేషన్ ఆఫ్ మై గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, SpaceX will begin decommissioning its Dragon spacecraft immediately. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని ఇమీడియట్గా డీకమిషన్ చేస్తున్నామంటే చెప్పుకొచ్చాడు. గుర్తుందా, డ్రాగన్ అంటే సబ్జెక్ట్ టు ద కరెక్షన్ మన సునీత విలియమ్స్ని తీసుకురావడానికి ఉపయోగపడిన దాన్ని ఏమంటారు, వ్యోమనౌక ఏమో వాట్ స్పేస్కి సంబంధించిన అది, దాన్ని స్పేస్ క్రాఫ్ట్ దానికి సంబంధించి. ఇన్ లైట్ ఆఫ్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ అబౌట్ క్యాన్సిలేషన్ ఆఫ్ మై గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, SpaceX will begin decommissioning its Dragon spacecraft immediately. వెంటనే వాటిని తొలగిస్తారని చెప్పి దాంతోపాటు ఇంకొక మాట కూడా అనడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఒకరు ట్రూత్లో మాట్లాడుతుంటే ఇంకొకరు ఇక్కడ రిప్లై ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎలాన్ వాజ్ వేరింగ్ థిన్. ఐ ఆస్క్డ్ హిమ్ టు లీవ్. ఐ టుక్ అవే హిస్ EV mandate that forced everyone to buy electric cars that nobody else wanted, that he knew for months I was going to do, and he just went crazy అంటూ కూడా చెప్పుకొచ్చాడు. సచ్ అన్ ఆబ్వియస్ లై, సో సాడ్ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. సో ఈ క్రమంలోనే వీళ్ళ రిలేషన్ చెడింది అనే మాట వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా? కొత్త పార్టీ పెట్టాలంటూ 80% మంది ఇప్పటికే మద్దతు తెలిపారు. శతాబ్దాలుగా అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లదే ఆధిపత్యం. అక్కడ ఆ రెండు పార్టీలకు ధీటుగా కొత్త పార్టీ ఏర్పాటుపై మస్క్ కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికీ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిపించానంటే ఎలాన్ మస్క్ చెప్తున్నాడు. తాను లేకుంటే రిపబ్లికన్ పార్టీ ఓడిపోయేదన్నాడు మస్క్. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవాడంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ ట్వీట్. వితౌట్ మీ ట్రంప్ వుడ్ హ్యావ్ లాస్ట్ ద ఎలక్షన్స్. డెమ్స్ అంటే డెమోక్రాట్స్ would control the House and the Republicans would be 51-49 in the Senate అంటూ 51-49 in the Senate అంటూ చెప్పుకోవచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు. సచ్ ఇన్గ్రాటిట్యూడ్, అమ్మా మీరు చూడొచ్చు. సచ్ ఇన్గ్రాటిట్యూడ్, ఎంత పెద్ద పదం వాడాడు. గ్రాటిట్యూడ్ అంటూ ఉంటారు కదా, అంటే కృతజ్ఞత. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు సచ్ ఇన్గ్రాటిట్యూడ్, ఎంత కృతజ్ఞత అంటూ మీరు అర్థం చేసుకోవచ్చు. వితౌట్ మీ ట్రంప్ వుడ్ హ్యావ్ లాస్ట్ ద ఎలక్షన్స్, Democrats would control the House and the Republicans would be 51-49 in the Senate అంటూ. అంటే ఒకవేళ నేను కనుక లేకపోయింటే ట్రంప్ ఎలక్షన్స్ ఓడిపోయేవాడు అంటూ కూడా చెప్పుకొస్తే అక్కడ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏమంటున్నాడు, నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నేను గెలిచేవాడిని అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు ఎలాన్ మస్క్కి సంబంధించి. సో ఇలా వీళ్ళ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఏం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని వేలాది మంది కాదు లక్షలాది మంది అమెరికాకు వెళ్తూ ఉంటారు, అక్కడ రాజకీయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కొత్త పార్టీ కనుక వస్తే ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది? నిజంగా ఎలాన్ మస్క్ ఈ సిచ్యువేషన్లో నిలదొక్కుని ముందుకు వెళ్ళడం సాధ్యమేనా? సచిన్, డెఫినెట్ గా ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏదైతే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడో, అంటే కొత్త పార్టీ, అమెరికాలో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది, దానికి పబ్లిక్ నుంచి రియాక్షన్స్, అది తన ఎక్స్ ద్వారానే రియాక్షన్ తీసుకుంటుంది. అయితే
దానికి కూడా చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ కూడా వచ్చింది. కొత్త పార్టీ రావాలి, ఉండాలి అని. అంటే ఇప్పటి వరకు కూడా అమెరికన్ లో రిపబ్లిక్లు డెమోక్రట్స్ ఇద్దరు ఉండే నేపథ్యంలో ఈ డెమోక్రట్లదే ఈ ఇద్దరు పార్టీలదే ఇప్పుడు దాకా కూడా అమెరికన్ చరిత్రలో రిపబ్లిక్ అండ్ డెమోక్రట్లదే ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు సడన్ గా కొత్త పార్టీ పెట్టాలి అనే అలన్ మస్క్ లాంటి అపరకుబేరుడు ఎందుకు ఆ దిశగా నిర్ణయాన్ని తీసుకున్నాడు? మనం కానీ ఒకసారి చూసుకుంటే నిన్నటి వరకు ట్రంప్ కి పూర్తి కూడా మస్క్ కంప్లీట్ గా మద్దతు తెలిపిన తర్వాతనే ట్రంప్ గెలుపు కూడా చాలా ప్రధానమైన కారణం మస్క్. అదే విషయాన్ని ట్రంప్ కూడా గెలిచిన తర్వాత ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వార్, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న మాటల పోటీలు, మాటల యుద్ధంలో ఒకరి మీద ఒకరు ఒక దశలో చాలా తీవ్రమైన విమర్శలకి వెళ్తున్నారు. చివరికి మస్క్ కి ఆ ట్రంప్ వార్న్ కూడా చేసిన పరిస్థితి. సో ఏమని మీరు కానీ నీ బిజినెస్ సుంకాలన్నిటిని కూడా పెంచి హెచ్చరిక చేసిన పరిస్థితి. కానీ అదే మస్క్ ట్రంప్ నేను లేకపోతే నువ్వు గెలుచుండేవి కాదు అని చెప్పి మాట్లాడిన మాటలు. సో ఇట్లాంటివన్నీ ఆధిపత్య పోరు లేదు, ఒక ఇంటర్నల్ గా వారు జరుగుతుంది. నిన్న మొన్నటి దాకా ఎంతో సఖ్యతగా ఉన్నారు, చాలా క్లోజ్ రిలేషన్ జరిగింది. తర్వాత సడన్ గా తనకి ఇచ్చిన పదవిని కూడా రాజీనామా చేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మస్క్ ఎక్కడైనా కొత్త వ్యతిరేకత చూపించబోతున్నారా? లేదు, యాక్చువల్ గా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో వీళ్ళిద్దరి మధ్య అసలు ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది చాలా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ట్రంప్ వర్సెస్ మస్క్ మధ్య జరిగిన వ్యవహారం ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది, ఎందుకు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలి అమెరికాలో అనే ఒక ప్రశ్నకి ఎందుకు దగ్గరకు వచ్చారు, ఎందుకు దాని మీద ఇంత సీరియస్ గా మస్క్ ప్లాన్ చేస్తున్నారు అనే దాని మీద కొంత చర్చ జరుగుతోంది. అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన మొదటి ఒప్పందం ఏంటి అంటే, ఎన్నికల ముందు కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని రహస్య ఒప్పందాలు జరిగాయని ఒక చర్చ పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అమెరికన్ మొత్తం కూడా వీళ్ళిద్దరూ మొన్న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి మస్క్ చాలా బ్యాక్ ఎండ్ అంతా కూడా ఆయనే వర్కౌట్ చేశారనేది మొత్తం ప్రపంచానికి అంత తెలుసు. సో అటువంటి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది? ఇష్యూ ఇగో ప్రాబ్లం స్టార్ట్ అయిందా, లేకపోతే అసలు ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మస్క్ కి నచ్చట్లేదా, లేకపోతే ఏంటి అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇక బేసిక్ గా ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, లేదా భారతదేశం నుంచి వెళ్తున్న చాలా మంది లక్షలాది మంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా కొంత దీని మీద కూడా చర్చ ఆలోచిస్తున్నారు, ఎందుకు ఈ నిర్ణయానికి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నిజంగానే ఇంకొక కొత్త పార్టీ అమెరికాలో పుట్టబోతుందా? అమెరికాలో కొత్త పార్టీ పుడితే మస్క్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? తానే రంగంలో దిగపోతున్నాడా, ఆ దిశగా ముందుకు వెళ్లాలని ఒక ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? మస్క్ దీనికి ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే ట్రంప్ కి సహాయపడడం, తర్వాత ట్రంప్ నిర్ణయాలు ఎలాగూ అక్కడ అప్పటికే అమెరికన్లో ట్రంప్ గెలిచిన 3 నెలల్లోనే వ్యతిరేకత చోటు చేసుకుంది. అక్కడ అమెరికాలో చాలా ప్రాంతాల్లో ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అటువంటిది దీని వెనకాల బ్యాక్ ఎండ్ లో మస్క్ ఏదైనా ప్రీ ప్లాన్డ్ ఆహారం నడుపుతున్నాడా, లేదు ఇదే రైట్ టైం అనుకుంటున్నాడా అమెరికాలో కొత్త పార్టీ స్థాపించడానికి దిస్ ద రైట్ టైమ్ అనేది ఒక ఆలోచన ఉందా? ఇవన్నీ అంశాల మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. పర్టికులర్ గా ఇండియన్ అంటే ఈ సిచ్యువేషన్ లో నెట్టుకు రావడం సాధ్యమైన ఎలాన్ మస్క్ కి, ఎందుకంటే ట్రంప్ అక్కడ గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నాడు. ఒకవేళ ఇంకా గట్టిగా చెప్పాలంటే తన వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా ఉచ్చు బిగించే అవకాశం ఉంటుంది ట్రంప్ తలుచుకుంటే. సో ఈ నేపథ్యంలో మస్క్ కి సాధ్యమైన నెట్టుకు రావడం అంటే ఇక్కడ ఒకటి, ట్రంప్ కూడా వ్యాపారవేత్తగా నుంచి వచ్చే అతను అమెరికా అధ్యక్షుడైన పరిస్థితి మనం చూడాలి. మరోవైపు అంటే అమెరికన్ లో ఇప్పటి వరకు జరుగుతున్న రిపబ్లిక్ కావచ్చు, డెమోక్రటిక్ల మధ్య వీళ్ళ వ్యవహార శైలి మధ్యలోనే ఈ రాజకీయాలు ఇప్పుడు దాకా జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అన్ని కూడా వీళ్ళిద్దరి మధ్యనే పోటాపోటీగా జరిగిన పరిస్థితి చెప్తే, మూడో పార్టీగా వచ్చి ఎవరు అక్కడ సక్సెస్ అయిన పరిస్థితి అయితే కనపడలేదు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య, ఎందుకంటే చాలా ప్రాంతాల్లో పూర్తిగా డెమోక్రాట్లు అక్కడ
మనలాగా మిక్స్డ్ ఉండదు. ఒక ఏరియా మొత్తం కూడా ఒక పార్టీకి మద్దతు తెలిపితే ఒక ఏరియా మొత్తం కూడా ఒక పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి కనపడుతుంది రెగ్యులర్ గా. మనం ఎలక్షన్స్ ఇప్పుడు దాకా అమెరికన్ ఎలక్షన్స్ ఫాలోఅప్ చేసిన నేపథ్యంలో. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మరి మొత్తాన్ని ఏలైతే రోజుకో పార్టీ పుడుతుంది, తర్వాత కనపడకుండా వెళ్ళిపోతుంది. కానీ అక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు కదా. అక్కడ సిస్టమేటిక్ వ్యవహారం మీద నడపాల్సిన పరిస్థితి ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్ ని ఎంతవరకు మస్క్ ముందుకు తీసుకెళ్లాడు, ఎంతవరకు చేయగలడు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఆ దిశగా కొంత ముందు చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది సచిన్. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం ఇటు ఎలాన్ మస్క్ ట్రంప్ కి కౌంటర్ ఇచ్చేందుకు తన ప్లాట్ఫామ్ ని సిద్ధం చేసుకున్నాడా, ఇటు రాజకీయంగా అడుగులు పెట్టి రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ట్రంప్ ను సిద్ధం కాబోతున్నాడా, మరి ముఖ్యంగా తన కాంట్రాక్ట్ల విషయంలో మస్క్ కాంట్రాక్ట్ల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలై ఇటు మస్క్ కి ఆగ్రహానికి గురి చేస్తున్నాయా, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో మస్క్ ఇబ్బంది పడుతున్నాడా, మస్క్ కాంట్రాక్టులు కంపెనీలపై ట్యాక్సులు పెంచుతంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ చెప్పుకోవాలి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎలాన్ మస్క్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టొచ్చా అంటూ అభిమానులను ప్రశ్నించాడు మస్క్. ఈ నేపథ్యంలోని నేను ఈ వార్త చదివే సందర్భానికి ఆ పోల్ పరిస్థితి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ 37 లక్షల మంది ఇప్పటికే పోల్లో పాల్గొన్నారు. పోల్లో పాల్గొన్న సందర్భంలో 81% మంది ఎస్ అంటున్నారు, అలాగే 19% మంది నో అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.